ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన ముఖ్యాంశాల విషయానికి వస్తే, మరి ఈనాడులో ప్రధానంగా ప్రచురించినటువంటి ముఖ్యాంశాలు, మరి ఇటీవల భారీ వర్షాలకు రైతులు అతలాకుతలమై మరి భారీగా మొలకెత్తి మరి మేము నష్టపోయాం అనేటువంటి రైతుల నుంచి వచ్చినటువంటి ఆందోళన వారికి కొద్దిగా ఉపశమనం కలిగించేందుకు మరి కొంతమంది మంత్రులతోని హుటాహుటిగా మరి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున మేము ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది అని చెప్పేసి రైతులకు ఒక హామీని మాత్రం నిన్న కొంతమంది మంత్రులను మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోని సమాలోచన చేసి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంతమంది మంత్రులతోటి మరి విచారించి ఒక స్పష్టమైన ఒక హామీని మాత్రం ఇచ్చినట్టు ఈనాడులో కనిపించింది. రైతు సంక్షేమమే మా ప్రభుత్వం సంక్షేమం పట్ల అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తుందని చెప్పేసి ఆ యొక్క చర్చలో మరి వారు చెప్పడం ఒకటి ఈనాడులో ప్రధానంగా చూసిన మిత్రులారా. అదేవిధంగా మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరి విద్యార్థుల యొక్క వీసాను కూడా మరి రద్దు చేస్తున్నటువంటి ప్రకటన, మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇక్కడ పోదామని చెప్పేసి అమెరికా వెళ్దామనేటువంటి విద్యార్థులకు కూడా ఇదొక చుక్కెదురుగా ఆ యొక్క ట్రంప్ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు విద్యార్థుల్లో ఆందోళన కలిగించే విషయం కూడా మన ఈనాడులో కనిపించింది మిత్రులారా. అదేవిధంగా ప్రముఖ సంఘ సంస్కర్త, సాహితీవేత్త, రచయిత, ప్రజల పట్ల మరి చైతన్యం పరిచినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు వనపర్తి, మహబూబ్నగర్ జిల్లా వనపర్తి నుంచి ఆయన యొక్క ప్రస్తావనను ప్రారంభించి ఆయన పేరు మీదనే ఇటీవల ఒక విశ్వవిద్యాలయానికి పేరు పెట్టినటువంటి సంగతి మీ అందరికి తెలిసిన విషయం మిత్రులారా. మరి ఈరోజు ఈనాడులో ఆయన గురించి మరి వారు చేసినటువంటి సేవల గురించి ఒక ప్రత్యేక వ్యాసం మనం చూస్తున్నాం. మరి వెలుగు దినపత్రికలో కూడా మరి ఎంపీ రఘునందన్ రావు కవిత కొత్త పార్టీ జూన్ 2న పెడుతుందని చెప్పేసి వెంకటాయపల్లి తూప్రాన్ దగ్గర ఒక పోస్ట్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన చెప్పడం మరి కార్యకర్తలు కూడా అదో దిశగా మరి ఆలోచనలు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ జ్యోతి పత్రికలో మాత్రం స్పష్టంగా, ఆంధ్రజ్యోతి పత్రికలో మాత్రం కాంగ్రెస్తో రాయబారం అనేటువంటి అస్తంగూటికి చేరుతుందనేటువంటి కవిత అనేటువంటి ఒక పెద్ద వార్తను మరి వారు మొదటి పేజీల్లో ప్రచురించడం జరిగింది మిత్రులారా. మరి చూడండి, ఒక విషయం మరి గమనించాలి. మొన్న కూడా మనం ఎమ్మెల్సీ కవిత విషయంలో మనం మాట్లాడుకున్నాం. కేసీఆర్ కనుసన్నలతోనే, కేసీఆర్ ఆదేశానుసారంగానే ఏదైనా జరగచ్చు రాష్ట్రంలో. రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు. మరి రాజకీయాల్లో అప్పట్లాగా అంటే గతంలో లాగా కొన్ని ఏళ్ళ చరిత్ర ఫలాని వ్యక్తిది, కొన్ని ఏళ్ళ చరిత్ర ఫలాని నాయకుడిది అనేటువంటిది గతంలో ఉండేది. కానీ ప్రస్తుత రోజులలో కేవలం ఈ యొక్క రాజకీయ నాయకులది దినదినం చరిత్రలాగా మారిపోయింది. అటువంటి విషయాన్ని మనం నిన్న కూడా చెప్పుకున్నాం ఈ వార్తలలో. మరి చూడండి, ఎందుకంటే కవిత ఇన్ని రోజుల వరకు మరి ఉండి ఇప్పుడు కాంగ్రెస్ తోటి మరి పార్టీ పెట్టేందుకు మరి వారితో సయోధ్య చేకూరుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్న వార్తల్లో. అది ఎటువైపు దారితీస్తుంది, మరి నిజమేనా పెట్టేది కాదా అనేటువంటిది మనం ఈ యొక్క 2-3 రోజులలో ఒక క్లారిటీ వచ్చే విషయం మనం అర్థమవుతుంది మిత్రులారా. మరి కార్యకర్తలు కానీ, ఈ యొక్క మండల కార్యకర్తలు కానీ, అటువంటి వారికి ఇప్పటి వరకు ఏదో ఒక పార్టీ నాయకుల్లో చేరినటువంటి నాయకులు హమీ తుమి అనుకోకుండా మరి రాష్ట్రం యొక్క నాయకుల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించి మన యొక్క పంతాన్ని మార్చుకొని మనం భవిష్యత్తును మనం ఖరాబు చేసుకోకుండా మన ధ్యేయం పట్ల, మన అభివృద్ధి పట్ల మరి కార్యకర్తలు కూడా మెదలాలి. మరి నాయకుల చుట్టూ మరి నాయకులకే మన జీవితం అంకితం చేస్తే మన యొక్క జీవితం మరి ఏ విధంగా మన యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకున్న వారం అవుతామనేటువంటి విషయం కూడా ప్రతి కార్యకర్త కూడా మరి గమనించాలనే విషయం ఈ సందర్భంగా చెప్పవలసి వస్తుంది మిత్రులారా. అదేవిధంగా ఇటీవల మరి మన ఈరోజు పత్రికల్లో కూడా మరి హైకోర్టుకు 3 జడ్జీలు మరి బదిలీపై వచ్చారనేటువంటి వార్త కూడా మరి జ్యోతి పత్రికలో మనం కనిపిస్తూ ఉంది మిత్రులారా. అదేవిధంగా నమస్తే తెలంగాణలో రైతుల విషయాలు మరి ఎక్కడ కూడా కవిత పేరు లేకుండా కూడా మరి కేటీఆర్ అమెరికా వెళ్ళినటువంటి విషయం పైన అక్కడ ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు
వాళ్ళు అభిమానులు చేస్తున్నటువంటి సంబరాల సందర్భంగా ఆ వార్తను మనం ఉన్నాయి మిత్రులారా ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులారా. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 పరిహారం. అధికారుల నివేదిక తయారు చేసి ప్రతిపాదన పంపించాలి. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు. ఎరువులు విత్తనాల కొరత రానివ్వం. నకిలీ విత్తనాలు అమ్మే వారికి పీడియాక్ట్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా. కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో 1.20 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెల్లడి. కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సి రామకృష్ణరావు అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశం. జస్టిస్ సుమలత మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. 10 హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులకు స్థానచలనం. జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సి సుమలత అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక సిఫార్సులు చేసింది. ప్రస్తుత హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సుజయ్ పాల్ ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫార్సు చేసిందనేటువంటి న్యూస్ ఒకటి మనం ఈ సందర్భంగా చూస్తున్నాం మిత్రులారా. వాయుసేనకు నూతన శక్తి 5వ తరం యుద్ధ విమానం తయారీలో ముందడుగు. అంకా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నమూనాకు రక్షణ శాఖ ఆమోదం. దేశీయ ప్రజ్ఞానికి పెద్దపీట అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి మన దేశంలో తయారు చేస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా సమీపంలో తయారు చేస్తున్నటువంటి విమానాల చూడొచ్చు మన మిత్రులారా. పద్మాలు అందుకున్న ప్రముఖులు. తెలంగాణ నుంచి మందకృష్ణ, ఏపీ నుంచి కేఎల్ కృష్ణ, రాఘవేంద్రాచార్య, రాష్ట్రపతి ముర్ము నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్న మందకృష్ణ మాదిగ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. చురుగ్గా ఋతుపవనాలు. నేడు రేపు 4 జిల్లాలకు అతి భారీ వర్ష సూచన. జనగామ జిల్లాలో పాలకొత్తను 12.1 సెంటీమీటర్ల వర్షపాతం. జూన్ లో సాధారణ కంటే ఎక్కువ వానలు. IMD అనేటువంటి వాతావరణ శాఖ వెలువడించిన బులెటిన్ సందర్భంగా వచ్చిన వార్త మిత్రులారా. విద్యార్థి వీసాల ఇంటర్వ్యూలకు తాత్కాలికంగా ఆపిన అమెరికా. తరగతులు ఎగ్గొడితే వీసా రద్దు. విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం మరో హెచ్చరిక అనేటువంటి న్యూస్ కూడా చూస్తాం మిత్రులారా. సెప్టెంబర్ 15 వరకు ఆదాయ పన్ను రిటర్న్. కొత్త మార్పులే కారణం. ఖచ్చితత్వం పెరిగేలా ఆలస్యం చేయదు అనేటువంటి న్యూస్ ఒకటి మనం ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి వారికి ఉపయోగపడే వార్త మిత్రులారా. ఇది మిత్రులారా, ఈరోజు ఒక గొప్ప సంఘ సంస్కర్త గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సురవరం తెలుగు సాంస్కృతిక గోపురం. విభిన్న రంగాల్లో తెలుగు వెలుగులను పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాప్ రెడ్డి సాహితీ సముద్రాన్ని అత్యంత అధ్యయన ఆసక్తితో మదించి కవిత్వ ప్రజ్ఞను సంపాదించుకున్నారు. నాటి రాజభాష ఉర్దూతో పాటు ఫారసీ, ఆంగ్లంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. గొప్ప పత్రికా సంపాదకులుగా పేరు పొందారు. పద్య కవిగా, కథ రచయితగా, నవలకర్తగా, నాటకకర్తగా, కర్తగా కీర్తి సంపాదించిన సురవరం తెలుగు సాంస్కృతిక గోపురం అనేటువంటి న్యూస్ ఒకటి మనం ఈ సందర్భంగా చూస్తున్నాం మిత్రులారా. బీద ప్రజలకు ఒక ఆశాజ్యోతి అని చెప్పొచ్చు. మరి తరతరాలకు వెలుగునందించినటువంటి ఈ యొక్క సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఈరోజు జయంతి. ఆయన జీవితం ఈ యొక్క వనపర్తి పాలమూరు దగ్గర ఒక బోరువెల్లి అనే గ్రామంలో జన్మించి మరి ఏదో చేయాలని, నాకు 1000 ఎకరాలు సంపాదించి 100 ఎకరాలు సంపాదించాలనే కోరిక లేదు, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో మరి హైదరాబాద్కు వచ్చి రెడ్డి హాస్టల్ అనేటువంటిది ఇప్పుడు మన ఆర్టీసీ క్రాస్ రోడ్కు సమీపంలో ఉంది. ఆ రెడ్డి హాస్టల్ ఒక బాధ్యతలు తనే నిర్వహించి స్వయంగా మరి ఎంతో మంది పేద విద్యార్థులకు ఆయన సేవ చేసి అయినా కూడా ఆయన మనసు తృప్తి పడలేదు. అక్కడి నుంచి మళ్ళీ అప్పట్లో కమిషనర్ను కోత్వాల్ అనేవారు. ఆ యొక్క కోత్వాల్ని కలిసి తన బాధ చెప్పుకొని మరి నాకు తృప్తి పడతలేని ఇక్కడ అండి అని చెప్తే అప్పటికప్పుడు మళ్ళీ కూడా ఈ యొక్క గోల్కొండ పత్రికను మరి స్థాపించి ఒక కవిగా, ఒక రచయితగా, అన్ని తానే సంపాదకీయంగా, చివరికి బంట్రోత్గా కూడా అన్ని తానే వెలిగి మరి యొక్క గోల్కొండ పత్రికను నడిపించినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు మరి ఆంధ్రలోనే ఈ యొక్క కవులు ఉన్నారు, తెలంగాణలో లేరు అనేటువంటి మాటకు ఆయన మనసు ఇముడ్చుకోలేక యావత్తు తెలంగాణ మొత్తం తిరిగి 354 మంది కవులను పరిచయం చేసినటువంటి వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి. 1952లో వనపర్తి నుంచి మొట్టమొదటిసారిగా మరి ఆయన గెలుపొంది మరి విద్యాశాఖ మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అనేక మంది విశ్లేషకులు భావించినప్పటికీ కూడా కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయనకు పదవి దక్కలేదు. నాకు రాజకీయంలో ఇమడలేను అనేటువంటి భావనకు వచ్చి ఆయనకు కొద్దిగా మనస్తాపం,
కొద్దిగా బాధపడ్డ విషయం కూడా ఆయన జీవితంలో జరిగిందనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పొచ్చు మిత్రులారా. మరి సురవరం ప్రతాప్ రెడ్డి గారికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అదేవిధంగా మిత్రులారా, మరి 1953లో మరి ప్రతాప్ రెడ్డి గారు తుది శ్వాస విడిచారు. తన జీవితాన్నే త్యాగం చేసినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి సేవలను గుర్తించి మరి అప్పటి ప్రభుత్వం ఎన్టీఆర్ గారు మరి ఇప్పుడు ప్రస్తుతం ట్యాంక్ బండ్ పైన ఆయన విగ్రహం కూడా నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఆయన స్ఫూర్తిని మరి గమనించి ఇప్పుడున్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి తెలుగు యూనివర్సిటీకి మరి ఆయన పేరు పెట్టినటువంటి ఇటీవల ఆయన పేరును పెట్టినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిన విషయం మిత్రులారా. ఒక సంఘ సంస్కర్త, మరి కవుల పట్ల కానీ మరి యొక్క యావత్తు ఈ యొక్క ప్రజావళికి ఎనలేని సేవ చేసి మరి ఇటు ప్రభుత్వంతో గుర్తింపు పొంది మరి ప్రజల హృదయాలను గెలిచి మరి వందించినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క సేవలు రాబోయే తరం ఆయన పేరును చిరస్థాయిగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఎంఎస్ న్యూస్ ఛానల్ తరఫున ఆయనకు నివాళులు తెలియజేస్తుంది మిత్రులారా. ఈరోజు మిత్రులారా, వెలుగులోని ప్రధాన అంశాలు చూద్దాం. కవిత సొంత సైన్యం బలాన్ని పెంచుకునేందుకు జాగృతి బలోపేతం అనే న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు అనేటువంటిది వెలుగులో కనిపిస్తుంది మిత్రులారా. పహల్గామ్ ఒమర్ అబ్దుల్లా కేబినెట్ మీటింగ్. సంప్రదాయానికి భిన్నంగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మంగళవారం పహల్గామ్ లో కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. టెర్రరిస్టుల దాడితో పర్యాటకాన్ని నమ్ముకొని ఉపాధి కోల్పోయిన ప్రజలకు సంఘీభావంగా ఈ భేటీ నిర్వహించారనేటువంటి వెలుగులో కనిపిస్తుంది మిత్రులారా. రోజు మిత్రులారా, మరి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్య విషయాలను ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ తో రాయబారం అస్తం గుట్కి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు. సీఎం రేవంత్ పిసిసి చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం. కేసీఆర్ కుటుంబ కలహాలు, కాంగ్రెస్ కారమన్న తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళ్తాయన్న అభిప్రాయం. కారు దిగి చెయ్యి అందుకునేందుకు ఎమ్మెల్యేలు పావులు. కవిత బాటలో ఆ పార్టీలు ఇప్పుడే వీడాలని యోచన. వారిలో అత్యధికులు గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. లేఖలు, లీకులు, కలకాలంతో పాటు భవిష్యత్తు కారణమే. అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు. గతంలో తనకు మంచి పట్టున సింగరేణిపై దృష్టి. సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘం ఏర్పాటు. కార్మికులతో భేటీ, కోఆర్డినేట్ల నియామకం అనేటువంటి కవిత ఒక పెద్ద న్యూస్ ఒకటి మనం ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం మిత్రులారా. విచారణకు ఓకే. కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం. ఇప్పటికే దీనిపై హరీష్ కేటీఆర్లతో భేటీలు. విచారణకు వెళ్లిన ఇంజనీర్లతోనూ ప్రశ్నలు ఎదుర్కొనేందుకు సమాచార సేకరణ. 9న హాజరవనున్న మాజీ మంత్రి హరీష్ రావు అనేటువంటి న్యూస్ కూడా మనం చూస్తున్నాం మిత్రులారా. పటేల్ మాట వినుంటే ఉగ్రదాడులు జరిగేవే కాదు, పీఓకేను స్వాధీనం చేసుకోవాలని చెప్పినా నాటి పాలకులు పట్టించుకోలే. 1947లో దేశ విభజన నిర్ణయంతోనే పాక్ ఉగ్రవాద పరంపర మొదలైంది. అది 75 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది అనేటువంటి మోదీ గారు అంటున్నటువంటి మాటలు ఒకటి చూస్తున్నాం మిత్రులారా. హైకోర్టుకు 3 జడ్జిలు అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత, జస్టిస్ అభిషేక్ రెడ్డి. మిత్రులారా, ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశం ఒకసారి చూద్దాం. మిస్టర్ 10% కమిషన్ ఇస్తేనే కొనుగోళ్లకు అనుమతి ఇస్తానని వెలిక. ఏడాదిగా ఎస్పీడీసీఎల్ స్టోర్ లో 33 kV కేబుల్ల కొరత అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఇక లేరు, గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఆటో డ్రైవర్ బలవన్ మరణం. ఉచిత బస్సుతో ఆటోలు నడవక పెరిగిపోయిన అప్పులు, తీర్చే మార్గం లేకపోవడంతో పురుగులమంతా తాగి మృతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం. పోలవరంపై దాగుడు మూతలు. ప్రధాని ప్రగతి సమావేశం ఎజెండా నుంచి మాయం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. మిత్రులారా, ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఇవి ప్రధాన అంశాలు. నమస్తే.